శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2024 సంవత్సరంలో కన్యా రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి ఈ నెలలో చతుర్థ స్థానంలో కుజ శుక్ర గ్రహ సంచారం. ఇది ఒక విధంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. మీరు చేస్తున్నటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ గృహాన్ని కొనుక్కునే ప్రయత్నాలకి ఏదో విధంగా ఆటంకాలు అడ్డు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంతమందికి అనుకోకుండా ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారవలసే సూచనలు కూడా కంపల్సరీగా తెలియజేస్తున్నాయి. అంటే అది ప్లేస్ మారడం కానీ, ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి మారడం కానీ, ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి, మొత్తం మీద ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది ఎక్కువ శాతం ఈ వారం ఈ నెలలో ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ మార్పుగా గమనించవచ్చు. ముఖ్యంగా చతుర్థ అష్టమాధిపతుల పరివర్తన. సో ఈ కారణం వల్ల మీ కుటుంబంలో ఒకరి ప్రోత్సాహంతో మీరు ఈ గృహాన్ని మారడం కానీ ఊరు మారడం కానీ జరుగుతుంది. మారిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చతుర్థాధిపతి అక్కడ స్వక్షేత్రంలో ఉన్నాడు. మరి కుజుడు అష్టమాధిపతితో మారడం వల్ల రెండు ఓన్ స్థానానికి వచ్చి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల కంపల్సరీగా ప్లేస్ ఆఫ్ చేంజ్ ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశం. అలాగే ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో ఈ కారణం వల్ల ఈ నెలలో ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ, పెద్దవారి ద్వారా మీకు ఒక స్థిరాస్తో ఒక గృహమో ఒక వాహనమో, ఎందుకంటే గృహంలో ఉపయోగించుకునే వస్తువులో ఆధునిక సౌకర్యాలు సమకూరే అవకాశం ఉంది. అంటే గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, కొంత ఇన్వెస్ట్ చేసి దాన్ని ఆధునీకరించడం. మొత్తం మీద ఏంటంటే ఈ నెలలో ఈ గృహంలో మార్పులు, గృహాన్ని రిపేర్ చేయడం, అందంగా అలంకరించడం, గృహంలో కొత్త వస్తువులు లాంటివి కొనుక్కోవడం ఎక్కువగా ఈ నెలంతా కూడా ఆర్థికంగా ఖర్చు అవుతుంది. బంధువులను కలుసుకుంటారు. గృహంలో జరగవలసినటువంటి శుభకార్యాలకి వివాహాలకి తగు విధంగా మీ గృహాన్ని మార్చుకోవడం కూడా జరుగుతుంటుంది. సో ఇది నెంబర్ 1గా బాగుంది. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధ రవిగ్రహ సంచారం. ఇక్కడ ఏమైంది, లగ్న దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయాధిపతి అయినటువంటి రవితో కలిసి పంచమ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి వృత్తిలో కూడా మార్పు రావడం జరుగుతుంది. ఈ వృత్తిలో మార్పు, ఈ ప్లేస్ ఆఫ్ చేంజ్ రెండు కూడా జాతకుడికి వృత్తి రీత్యా అంటే ట్రాన్స్ఫర్ కానీ వేరే వృత్తికి మారడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రొఫెషన్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక విద్యార్థులకి మరి ఉన్నత విద్యా అవకాశాలు, ఒక మంచి ఎడ్యుకేషన్ నిమిత్తం స్కూల్ లాంటిది మారడం, ఇవన్నీ కూడా మొత్తం మీద చతుర్థ భావం పంచమ భావం రెండు అనుకూలంగా ఉండడం, అక్కడ అనుకూలమైన గ్రహాల యొక్క స్థితి కూడా జాతకుడికి మొత్తం మీద ఈ ఆర్థిక విద్యా సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక 6వ స్థానంలో యాస్టీగా శనిగ్రహ సంచారం. ఇది నిరుద్యోగులకి, ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఒక వరం లాంటిది. మీ ప్రయత్నాలు బట్టి 100% ఏదో ఒక ఉపాధి అవకాశాలు ఈ వారం ఈ నెలలో ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మరి కేతువు రాశిలో సంచరిస్తూ, అది కూడా కుజగ్రహ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. మరి ఆ కుజుడు కూడా తిరిగి ఈ రాశి వారికి అష్టమాధిపతి, అటువంటి వాడు అక్కడ 4వ స్థానంలో ఉన్నాడు. ఇన్ని గ్రహాలు అంటే ఏ గ్రహం పరిశీలించినా కూడా మరి జాతకుడికి ఈ నెలలో ప్లేస్ ఆఫ్ చేంజ్, జాబ్ చేంజ్ రెండు ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. మరి రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల, మరి రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి బుధుడు రాష్ట్రాధిపతి మరి చతుర్థ స్థానంలో పంచమ స్థానంలో రవిగ్రహంతో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని వివాహ సంబంధాలు, వివాహం కొరకు అన్వేషిస్తున్న వారికి వివాహ సంబంధాలు సరిగ్గా అనుకూలంగా కుదరకపోవడం జరుగుతుంటుంది. కొన్ని సంబంధాలు అనుకూలంగా రావడం, చివరి నిమిషంలో క్యాన్సిల్ అవ్వడం,
మీకు నచ్చని సంబంధాలు రావడం, నచ్చినవి వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కూడా వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో విధంగా దాన్ని వంక పెడుతూ దాన్ని ఏదో విధంగా రిజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప మీరు కూడా తొందరగా వివాహ విషయంలో ఒక అంగీకారానికి రాలేకపోతుంటారు. అంటే ఒక వివాహ విషయం కాదు, ఏ విషయంలోనే సరే ఒక క్లారిటీ అన్నది ఈ జాతకుడికి ఈ సమయంలో ఉండదు. ఎందుకంటే కేతువు రాశి యందు సంచరిస్తున్నప్పుడు ప్రతిదాన్ని కూడా విపరీతార్థాలు, దాన్ని అనేక విధాలుగా ఆలోచించడం, అటు ఉద్యోగ విషయంలో అలాగే జరుగుతుంటుంది, అటు వివాహ విషయంలో జరుగుతుంది, అలాగే సంసార విషయంలో కూడా ఈ విధంగా అపోహలు అపార్థాలతో కాలాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన విషయాలు అంటే వివాహ విషయాలు కానీ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో పెద్దవారిని సంప్రదించి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది తప్ప మీకే తర్జన భర్జన చేసుకొని వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మళ్ళా అటువంటి అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే 6వ స్థానంలో శనిగ్రహ సంచారం ఏం చేస్తుంటుందంటే ఏదన్నా మీకు వివాహ ఉద్యోగ విషయంలో చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పెద్ద స్థాయికి ఉద్యోగంలో వెళ్ళాలి తప్ప ఒకేసారి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది ఈ శని భగవానుడు 6వ స్థానంలో అంటే ఇంచుమించుగా 1.5 సంవత్సరం దాకా కూడా వచ్చే అవకాశం లేదు. అయితే ఆల్రెడీ చిన్న స్థాయి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి దానికన్నా గొప్ప ఉద్యోగం పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే 6వ స్థానంలో సాటర్న్ ఏంటి ఉద్యోగానికి ప్రోత్సహిస్తాడు తప్ప సప్తమానికి 6వ స్థానం అవటం, అలాగే శని భగవానుడు శతభిష నక్షత్రం అయినటువంటి రాహుతో ఇవన్నీ కూడా సెపరేటివ్ ప్లానెట్స్ అన్నమాట. అందుకని వివాహానికి ఏదో విధంగా అడ్డంకి కలుపుతూ ఉంటాయి, అడ్డంకిని ఏర్పాటు చేస్తుంటాయి. సో అందువల్ల ఈ సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ముందు ఏదైనా ఉద్యోగంలో చేరిపోయిన తర్వాత దాని తర్వాత ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఖచ్చితంగా వివాహ విషయంలో మాత్రం ఒక రాజీ మార్గాన్ని అనుసరిస్తే తప్ప వివాహ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి జాతకులు ఈ ఉద్యోగ వివాహ వ్యాపార విషయాల్లో మరి మంచి అనుకూలమైన ఫలితం కోసం నిరంతరం విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన, బుధవారం కానీ మంగళవారం కానీ విఘ్నేశ్వరుని యొక్క ఆలయంలో గరికతో అర్చన చేయించడం, సంకటహర చతుర్థి రోజు కంపల్సరిగా నియమంగా ఉండి విఘ్నేశ్వరుడికి సాయంకాలం సంధ్యా సమయం తర్వాత మరి అభిషేకం కానీ అర్చన కానీ చేసుకోవడం వల్ల జాతకుడికి ఉన్నటువంటి కన్ఫ్యూజ్ తొలగి ఒక నిర్ణయానికి వచ్చి అతను జీవిత గమ్యాన్ని చేరుకుంటారని ఆశిస్తూ సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు
అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాతవి ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయట పాడేయడం, ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.